ప్రజలకు మరి తెలియజేయనిది ఏమనగా ఈరోజు మరి మా గౌరవనీయులు మిత్రులు మరి గజబింకర్ రాజన్న గారి చేతుల మీదుగా మరి ఈరోజు మనం ఐఐహెచ్టి టెక్స్టైల్ కోర్సు అనేది ఒక బ్రోచరు మీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మరి కందుకూరి రామగౌడ్ గారు, అదేవిధంగా మన ఉప సర్పంచి, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి సారు, అదేవిధంగా అనిలు తిరుమనాథుని అశోక్ గారు, అదేవిధంగా మరి వీరి చేతుల మీదుగా ఈ టెక్స్టైల్ కోర్స్ అనేది ఈరోజు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాంగా తీసుకుంటుంది. ఎందుకంటే చేనేత రంగంలో చేనేత కళ అనేది రోజు రోజుకు అంతరించిపోతుంది. అందులో కళాకారులు ఈ కళ అనేది అంతరించిపోవడం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహించాలి, ఈ రంగాన్ని పెద్ద ఎత్తున టెక్స్టైల్ రంగాన్ని అని ఐఐహెచ్టి టెక్స్టైల్ కోర్సును మరి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకు ముందుకు మనకు టెక్స్టైల్ చదవాలంటే విద్యార్థులు మరి వాళ్ళ యొక్క ఆర్థిక భారం వేలాది కిలోమీటర్లు తమిళనాడు రాష్ట్రంలో సేలం అనే ప్రాంతంలో మరి అక్కడ చదివే వాళ్ళు విద్యార్థులు ఆ 4-5 సీట్లు కూడా ఉండేటి, తక్కువ సీట్లు ఉండేటి. కానీ ఇప్పుడు ఏంటంటే 60 సీట్లు వేసిరు మన రాష్ట్ర ప్రభుత్వం. స్టైపెండ్ ఇచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరి 2,500 రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయలు ఇస్తూ మరి స్టైపెండ్ ఇచ్చుకుంటూ కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఇది మరి కొండ లక్ష్మణ్ బాపూజీ ఐఐహెచ్టి టెక్స్టైల్ కూడా నామకరణం చేశారు. ఎందుకంటే టెక్స్టైల్ రంగం అనేది వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి పెద్ద రంగం టెక్స్టైల్ రంగమే. కనుక ఈ రంగాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో మరి ఈ కోర్సును పెట్టడం జరిగింది. ఇది విద్యార్థులు ఏంటంటే 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఈ కోర్సుకు ఎలాంటి అది ధృవీకరణ కానీ ఎలాంటి టెస్ట్ లేకుండా కూడా తీసుకుంటారు అన్నట్టు. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా పర్వాలేదు, 23 సంవత్సరాల లోపు ఉండాలి, సరిపోతుంది. ఇది ఇంకా ఎవరైనా ఇతర క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఉంటే 25 సంవత్సరాల ఏజ్ వరకు కూడా వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకు కూడా మరి స్టైఫండ్ కూడా అందుబాటులో ఉంది. కనుక ఇది గ్యారంటీ. టెక్స్టైల్ కోర్సు చేయడం వల్ల ప్రభుత్వం కూడా గ్యారంటీ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్తుంది. కనుక ఈ కోర్సును ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు ఉంటే ఇప్పుడు 2026-27లో అడ్మిషన్ చాలైనవి. కనుక ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా తంగలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నట్టుంటే దయచేసి విద్యార్థులు ముందుకు రావాల్సిందిగా మరి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.